క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్ అంటే ఏమిటి? ఈరోజు పరిశుద్ధ గ్రంథము అని రాయబడిన ఈ బైబిల్, అసలు బైబిల్ అంటే ఏంటి? BIBLE బైబిల్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. అసలు బైబిల్ అంటే మనము ఈ భూమిని విడవక ముందు తెలుసుకోవలసినటువంటి అతి ముఖ్యమైన ప్రాథమిక సమాచారం తెలిపేదే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అండి. అంటే భూమిని విడిచిన తర్వాత ప్రతి మనిషి కూడా పుట్టినవాడు గిట్టక తప్పదు అంటారు. అయితే మరణించిన తర్వాత ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. ఆ మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం జరుగుతుంది అని తెలియజేసేదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అండి. చాలామంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తెలియక రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుడు మనలందరినీ కూడా లోకములో ఉన్న కోటాను కోట్ల ప్రజలను ప్రేమించి ఈ లోకానికి యేసుప్రభువును పంపించారండి. చూడండి, మరణమైన వ్యక్తి విషయంలో ఒక ఆయన చనిపోతే మనం వెళ్ళి ఏమంటామంటే, నిన్నటి వరకు నాతో మాట్లాడాడు, ఈరోజు తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు. మనిషి శరీరం అక్కడే ఉంటుంది కానీ ఎక్కడికో వెళ్ళిపోయాడు, లేడు అనే మాటలు మనం వింటుంటాం. అంటే తెలియకుండానే ఒక వాస్తవం, మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మనిషిలో ఉన్నటువంటి ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది. ఈ ఆత్మ ఖచ్చితంగా 2 లోకాలకి వెళ్తుందండి. ఒకటి పరలోకమైన అయి ఉండాలి, 2 నరకమైన అయి ఉండాలి. ఆలోచించండి, తల్లి గర్భంలో ఉన్న శిశువుకి మరొక లోకం ఉందని తెలియదు. ఏమంటారు? ఖచ్చితంగా తల్లి గర్భంలో ఉన్న శిశువుకి మరొక లోకం ఉందని, భూమి మీదకి వస్తానని తనకి తెలియదు. అది ఎంత వాస్తవమో ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తున్న వాస్తవం అంగీకరించరు. భూమి మీద ఉన్న బ్రతుకే బ్రతుకు అనుకుంటున్నారు తప్ప మరణించిన తర్వాత మరొక లోకం ఉందని, భయంకరమైన నరకం ఉందని, నిత్యత్వము సంతోషం అనుభవించే పరలోకం ఉందని తెలియక ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారండి. దేవుడు ఎంతో ప్రేమించి మనందరి కొరకు ప్రభువైన యేసుని లోకానికి పంపి ఆయన మీద మనందరి పాపము శిక్ష విధించి మనందరము ఆ నిత్యత్వానికి చేరుకోవాలని దేవుని సంకల్పం అండి. అందుకోసం దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుగ్రహించాడు. ఇది ఒక మార్గమే తప్ప దయచేసి ఇది మతమైతే కాదండి. ఒక మంచి మార్గం, నీకు నిత్యత్వానికి నడిపించే మార్గం, ఆ నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించే మార్గం. అందుకోసం దేవుడు కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపాడు అని నమ్మగలిగితే ఖచ్చితంగా బైబిల్ అంటే భూమిని విడవక ముందే మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రాథమిక సమాచారమే బైబిల్. ఈ బైబిల్ని ప్రతి ఒక్కరము తెలుసుకుందామండి.